శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 65వ నామం భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్వితాయై నమః. ఇక ఈ నామం దగ్గర నుండి అమ్మవారు చేసినటువంటి దేవకార్య వివరాలన్నీ కూడా మనకు చెప్పడం ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. మన అజ్ఞానానికి మూల కారణం ఏమిటి? మద అహంకారాల స్వరూపమైన బండాసురుడి యొక్కను వధించడానికి అజ్ఞానానికి మూల కారణం మద అహంకారాల స్వరూపమైన బండాసురుడిని వధించడానికి జ్ఞాన సంపర్క భావాలకు ప్రతీకమైన శక్తిసేనలతో సన్నద్ధురాలైన జ్ఞాన చైతన్య చిద్రూపిణి అని ఈ నామానికి విపులమైనటువంటి అర్థం. అంటే తన యొక్క వివిధ అంశాలతో ఉండే శక్తి అమ్మవారి యొక్క వివిధ అంశం. ఇప్పుడు మనకి దేవీ నవరాత్రులలో అమ్మవారికి అనేక రూపాలతో అంశాలతో ఉన్న అమ్మవారిని పూజిస్తాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారికి అంశాలు. ఇప్పుడు వారాహి ఒక అంశ, అలాగే మనకు శ్యామలాదేవి, అలాగే అనేక రకాల అంశాలతో ఉన్నటువంటి అమ్మవారిని మనం పూజిస్తున్నాం కదా. అలా తన యొక్క వివిధ అంశాలతో ఉండే శక్తి సైన్యాలతో కూడుకుని అమ్మవారు తన స్థూల స్వరూపంతో సాధించే దేవకార్యాలే భండాసుర మహిషాసురాది వధలు. మనలోని అజ్ఞాన భావాలకు ప్రతీకలే రాక్షసులు. మనలోని అజ్ఞాన భావాలకు ప్రతీకలే ఈ రాక్షసులు. అలాగే మనలోని ప్రజ్ఞాన భావాలకు ప్రతీకలే దేవతలు. ఇక్కడే అర్థం చేసుకోవాలి బాగా మనం. ఈ రెంటికి మనలో ఎప్పుడు సంఘర్షణ జరుగుతుంది. మనం పడుకున్నప్పుడు ఆలోచించినప్పుడు ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మనలో నుంచి అజ్ఞాన భావాలు పెళ్లిబుగుతుంటే రాక్షస ప్రవృత్తులు ఉంటాయి. ఒక్కొక్కసారి మంచితనము ప్రబలుతూ ఉంటుంది, మంచితనము మనలో నుంచి వస్తూ ఉంటుంది. ఇలా కూడా ఆలోచిస్తాం. ఈ రెండింటి మధ్య కూడా మనలో కూడా ఒక సంఘర్షణ జరుగుతుంది. అవునా లేదు? ప్రతి మనిషికి ఏమిటోనమ్మా రాత్రంతా నిద్ర పట్టలేదు, రకరకాల ఆలోచనలు. ఇలా చేద్దామనిపిస్తుంది, కోపం వచ్చినప్పుడు ఇలా చేయాలనిపిస్తుంది, మళ్ళీ శాంతంగా నేనే ఆలోచించి అలా చేయడం కాదనిపిస్తుంది అని మనకి మనమే సంఘర్షణ పడుతూ ఉంటాం మనకు తెలియకుండా. అదే ఇక్కడ. అందుకని జ్ఞానభావాలేమో దేవతలైతే అజ్ఞాన భావాలు రాక్షసులు. అహంకార సంబంధమైనవి అజ్ఞాన భావాలు, ఆత్మ సంబంధమైనవి జ్ఞాన భావాలు. ఈ రెండు సంఘర్షణే దేవాసుర సంగ్రామాలు. అందుకని మనలో జరిగేటటువంటి సంఘర్షణలు ఏదైతే ఉన్నాయో వాటిని మనకు అర్థం కావడానికి బాహ్యంగా ప్రాక్టికల్గా చేసి చూపించారు దేవతలు. ఇదంతా మనలో జరుగుతూ ఉన్నదే అంతర్మథనం అంటాం, అదే సాగర మథనం. ఇన్ని రకాలుగా మనలో ఉండే సంఘర్షణ జరుగుతూ ఉంటుంది చూడు, ఆ సంఘర్షణే ఈ రకమైనటువంటి సంగ్రామం. ఈ సంఘర్షణలు అనే ఈ సంగ్రామాల్లో ఒక్కొక్కప్పుడు రెండింటి మూల నాయకులు కూడా రంగంలోకి దిగిరావలసి వస్తుంది. ఈ రెండింటికి కూడా దేవతల యొక్క మూల నాయకుడు, అలాగే రాక్షసుల యొక్క మూల నాయకుడు కూడా ముందు తన అంశాలను పంపిస్తాడు. నాన్న, ఇప్పుడు రామరాముని యుద్ధం చూసావు, ముందుగానే రాముడు వెళ్ళి యుద్ధం చేయలేదుగా. ఉత్సవం మిగతా వాళ్ళందరినీ సైన్యాలన్నీ పంపితే ఆఖరిగా తను వెళ్తాడు. ఇక్కడ కూడా అలాగే ముందు తన అంశాలను పంపించి తన అంశాలతో ఉన్నటువంటి సైన్యాన్ని యుద్ధానికి పంపించి ఆఖరిగా అమ్మవారు వెళ్లాల్సి వచ్చింది. అందుకే దీనికి అర్థం ఏంటంటే మళ్ళీ చెప్తున్నాం, అజ్ఞానానికి మూల కారణం మనలో ఉండేటువంటి గర్వము, అహంకారం, ఇవన్నీ. అటువంటి దానికి స్వరూపంగా కలిగిన భండాసురుని వధించడానికి జ్ఞాన సంపర్క భావాలకు ప్రతీకమైన శక్తిసేనలతో సన్నద్ధురాలైన జ్ఞాన చైతన్య స్వరూపిణి. అజ్ఞానాన్ని పారద్రోలాలంటే దేంతో సిద్ధం చేయాలి? జ్ఞానభావాలతోనే కదా యుద్ధం చేయాలి. అది దీని అర్థం. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.